హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ 5 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 5 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ 5 పొజిషన్స్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్‌కి సంబంధించి హైబ్రిడ్ మోడ్‌లో వర్క్ అయితే ఉంటుందండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ మిగతా పొజిషన్స్ వచ్చేసి ఆన్ సైట్ మోడ్‌లో ఉంటాయండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లయింగ్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఫౌండ్ ఎవర్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. సో, డిప్లొమా అండ్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అండి. అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. సో, మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క వర్కింగ్ షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో, వీక్లీ 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయండి. సో, వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ కస్టమర్స్‌కి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి తగిన ఆన్సర్స్‌ని ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 25,000 వరకు ఈ కంపెనీ సాలరీనైతే ప్రొవైడ్ చేస్తుంది. సో, మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మీషో కంపెనీ నుంచి రీసెంట్‌లీ టాలెంట్ అక్విజిషన్ కోఆర్డినేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ హైబ్రిడ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుంది. సో, మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుందండి. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క టాలెంట్ అక్విజిషన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఈ టీమ్ యొక్క డే టు డే యాక్టివిటీస్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. జాబ్ పోస్టింగ్ అప్డేట్స్, స్క్రీనింగ్, రివ్యూవింగ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్, వర్చువల్ ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేయడము, స్టేక్ హోల్డర్స్‌తో కొలాబరేట్ అవ్వడము, ఇంటర్వ్యూస్ యొక్క షెడ్యూల్స్ మేనేజ్ చేయడము, ప్రిపేరింగ్ రిపోర్ట్స్, డేటా అప్డేటింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, మినిమమ్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి కంపెనీ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో, 12,000 నుంచి 20,000 వరకు ఈ కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి కుకు ఎఫ్ఎం కంపెనీ నుంచి ఎంట్రీ లెవెల్ కేటగిరీకి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫైల్‌లో అసోసియేట్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే డెవలపింగ్ ఎంఎల్ మోడల్స్, డేటా ప్రీ ప్రాసెసింగ్, పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, రీసెర్చింగ్, మోడల్ ఎవాల్యుయేషన్ డిప్లాయ్‌మెంట్ అండ్ స్కేలింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, మెయిన్‌లీ మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి.
మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 5.3 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జెన్‌పాక్ట్ కంపెనీ నుంచి టెక్నికల్ అసోసియేట్, ఐటీ సర్వీస్ డెస్క్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ కూడా ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ఫోన్, చాట్, ఈమెయిల్ అండ్ వాయిస్ మెయిల్స్ వంటి వాటి ద్వారా కస్టమర్స్‌కి టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్‌కి తగిన రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. ట్రబుల్ షూటింగ్, పాస్వర్డ్ రీసెట్టింగ్, విండోస్ ఓఎస్ సపోర్ట్, ఇనీషియల్లీ రిమోట్ డెస్క్ సపోర్ట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మంచి టెక్నికల్ నాలెడ్జ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పిఏ నుంచి 4.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి స్ప్రింక్లర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి అసోసియేట్ ఆర్డర్ మేనేజ్మెంట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజ్ అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ జాబ్‌కైతే అవసరం లేదండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ఆర్డర్ ప్రాసెసింగ్, ఆర్డర్ వెరిఫికేషన్, ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్, కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్నల్ టీమ్స్, రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.5 ఎల్‌పిఏ నుంచి 5.6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 5 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చానండి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.